దేశంలో న్యాయ వ్యవస్థను అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కొన్ని వర్గాలు స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి న్యాయ వ్యవస్థపై ఒత్తిడి పెంచుతున్నాయని సీనియర్ న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. 600 మంది దేశవ్యాప్తంగా విస్తరించబడిన సీనియర్ న్యాయవాదులు ఒక లేఖ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్కి లేఖ రాశారు. అయితే ఈ లేఖ వెనుక కేంద్ర ప్రభుత్వం ఉన్నదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అది వాస్తవం ఏమిటన్నది మనకు ఖచ్చితంగా తెలియదు. ప్రధానంగా రాజకీయ నాయకుల అవినీతికి సంబంధించిన కేసుల్లో న్యాయ వ్యవస్థపై ఒత్తిడి అధికంగా ఉంటోందని పేర్కొన్నారు. గతంలో కూడా న్యాయ వ్యవస్థపై ఒత్తిడి గురించి నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి విమర్శించిన విషయం తెలిసిందే. అందులో ఒక ఆయన రంజన్ గొగోయ్ ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. తర్వాత ఆయన రాజ్యసభకు కూడా నామినేట్ అయ్యాడు. అంటే ఆ నలుగురు నుంచి మళ్ళీ విడిపోయి ఆయన కేంద్ర ప్రభుత్వంతో బేరసారి తన ప్రయోజనం చూసుకున్నాడన్న విమర్శలు అప్పట్లో వచ్చాయి. అయితే నిజం ఏమిటనేది మనకు తెలియదు. ఇలాంటి అనుచిత వ్యవహారాలను కఠినంగా వ్యవహరించాలని ఆ లేఖలో కోరారు. ఈ మేరకు సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే, బార్ కౌన్సిల్ చైర్పర్సన్ పవన్ కుమార్ మిశ్రా తో సహా 600 మందికి పైగా సీనియర్ న్యాయవాదులు ఈ నెల 26వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్కు లేఖ రాశారు. దేశంలో న్యాయ వ్యవస్థను దెబ్బతీసి కుతంత్రాలు సాగుతున్నాయని ఆ లేఖలో ఆరోపించారు. రాజకీయ నేతలకు సంబంధించిన కేసుల్లో ఒత్తిళ్ల ద్వారా తీర్పులను సైతం ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కుయుక్తులు మన న్యాయస్థానాల ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని, ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పుగా మారుతున్నాయని పేర్కొన్నారు. అంటే ఈ న్యాయ వ్యవస్థను ప్రభావితం చేయటానికి ఎవరో ప్రయత్నిస్తున్నారంటూ ఈ న్యాయవాదులు ఈ 600 న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇలాంటి కఠినమైన సమయంలో వెంటనే చొరవ తీసుకుని అవాంఛనీయ ధోరణి అడ్డుకట్ట వేయాలని ప్రధాన న్యాయమూర్తికి న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు దృఢంగా వ్యవహరించాలని కోరారు. స్వార్థపరుల పట్ల గౌరవప్రదమైన మౌనం, రెస్పెక్టబుల్ సైలెన్స్, మౌనం వహించడానికి ఇది సమయం కాదని స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థలో ఒక వర్గం న్యాయవాదులను లక్ష్యంగా చేసుకొని సీనియర్ లాయర్లు ఈ లేఖ రాసినట్లు ఉంది. అంటే న్యాయవాదులలో ప్రభుత్వము ప్రతిపక్షం వైపు సానుభూతి పరులు, అంటే పూర్తిగా పార్టీ విధేయులని కాదు, సానుభూతి పరులు ఉన్నారు. అలాగే న్యాయ వ్యవస్థలో జడ్జీలలో కూడా కొంత ఇంక్లినేషన్ ఉన్న న్యాయమూర్తులు ఉన్నారని గతంలో విమర్శలు వచ్చాయి. పదవి విరమణ చేసిన వారి మీద అనేక పరిశోధకులు వారు ఇచ్చిన తీర్పులనన్నీ వెంగటించి విశ్లేషించి ఎవరెవరికి అనుకూలంగా తీర్పులు ఇచ్చారనే విషయాలు కూడా వచ్చినాయి, ఎలుగులోకి వచ్చాయండి, ప్రజల ఎరుకలో ఉన్నాయి. అయితే ఆసక్తి ఉన్న వారికి మాత్రమే దానిపై ఆసక్తి ఉంటుంది. న్యాయ వ్యవస్థల వర్గం న్యాయవాదులను లక్ష్యంగా చేసుకొని సీనియర్ లాయర్లు ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది. వారి పేర్లను ప్రస్తావించకుండా లేఖలో పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అసలే వాళ్ళు న్యాయవాదులు కాబట్టి ఖచ్చితంగా చాలా లౌక్యంగా లేఖలను డ్రాఫ్ట్ చేస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కొందరు న్యాయవాదులు పగటిపూట అవినీతి రాజకీయ నాయకులను సమర్థిస్తూ రాత్రిపూట మీడియా ద్వారా జడ్జీలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ లేఖలో మండిపడ్డారట. కోర్టు నుంచి తీర్పులు అనుకూలంగా రాకపోతే వెంటనే బహిరంగంగా విమర్శలు చేస్తున్నారని, సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్ లో జరుగుతున్న తతంగమే ఢిల్లీలో కూడా జరుగుతున్నది. హైదరాబాద్ లో ఫోన్ ట్యాపింగ్ గురించి, లేకపోతే ఇంకా ఇతర అంశాలు, అనేక అంశాల గురించి పరస్పర విరుద్ధమైన కథనాలు పేపర్లో వస్తున్నాయి. అలాగే పార్టీల ఫిరాయింపు గురించి, అలాగే రాష్ట్ర ప్రభుత్వ పనితీరు గురించి రకరకాల విమర్శలు వస్తున్నాయి కదా. ఈ విమర్శలన్నీ కూడా మోటివ్ చేస్తున్నారని మనం తప్పకుండా చెప్పుకోవచ్చు. ఈ అసలు విషయానికి వద్దాము. ఈ లేఖ రాయటమే వివాదాస్పదమైన తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ దీనిపై స్పందించడం మరింత వివాదాస్పదమైంది. ఈ లేఖ రాసిన వారికి మద్దతును ధ్వనింపజేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ఈ కాంగ్రెస్ 50 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ వారు చేసిన అంశాలను ప్రస్తావించారు.
ప్రధాని మోడీ న్యాయ వ్యవస్థను సమర్థించే ముసుగులో అదే వ్యవస్థపై సిగ్గు లేకుండా దాడి చేస్తున్నారనేది కపటత్వానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ గురువారం మండిపడ్డారు. సిజేఐ లాయర్ల లేఖ నేపథ్యంలో ఎక్స్ లో మోడీ చేసిన తాజా పోస్టును తప్పు పట్టారు. అదే ఫేస్బుక్ అంటాం కదా, ఎక్స్. ప్రధాని తన పోస్టింగ్ లో ఇందిరాగాంధీ సమయంలో నిబద్ధత కలిగిన విధేయత కలిగిన, ఆమె ఇందిరాగాంధీ పేరు తీసుకోలేదు, నిబద్ధత కలిగిన విధేయత కలిగిన న్యాయ వ్యవస్థపై జరిగిన చర్చ గురించి ప్రస్తావించారు. పేరు తీసుకోకుండా ప్రస్తావించారు. ప్రస్తుతం జరుగుతున్న తతంగాలను మరిపించేలా చర్చను చరిత్రలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించారు. అయితే కాంగ్రెస్ నాయకులు 2018లో 4 సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీలు బహిరంగంగా పత్రికా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయటాన్ని ప్రస్తావించారు. అది అప్పుడు నరేంద్ర మోడీ పాలనలోనే సమయంలోనే ఇది జరిగింది. ఆ 4 న్యాయమూర్తులు ప్రజాస్వామ్య విధ్వంసం గురించి ప్రస్తావించారు. అంటే అది ప్రభుత్వ వైఖరి, కొందరు న్యాయమూర్తులు వ్యవహరించిన తీరు గురించి ఆ 4 న్యాయమూర్తులు విమర్శించారు. పత్రికా విలేకరుల సమావేశం, బెంచ్ ఫార్మింగ్, బెంచ్ హంటింగ్ ఇలాంటి వాటి గురించి ప్రస్తావించి చాలా వివాదాస్పదమైన అసలు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడమే, దాంట్లో కూడా కొన్ని వివాదాస్పదమైన అంశాలను ప్రస్తావించారు. తర్వాత వారిలో ఒకరిని ప్రభుత్వం రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేసిన విషయం ఇంతకుముందే అనుకున్నాము. ప్రస్తుతం 600 మంది న్యాయవాదులు ప్రధాన న్యాయమూర్తి లేఖ రాయటం వెనుక కొన్ని ప్రభుత్వ శక్తులు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎలక్టరల్ బాండ్ల వివాదంలో సుప్రీంకోర్టు 5 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి రుచించని విషయం తెలిసింది. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఇస్తున్న తీర్పులు ప్రభుత్వానికి రుచించడం లేదు. ఈ సమయంలో అడ్వకేట్ జనరల్ ఇతరులు కూడా కోర్టు మీద ఎదురుదాడి కోర్టును చాలా క్రిటికల్ గా విమర్శించడం లాంటివి జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో జరుగుతున్న వాదోపవాదాలు లైవ్ లో చూసే అవకాశం ఉన్నది కాబట్టి మనకి ఇది మూడ్ ఆఫ్ ది కోర్టు తెలుస్తుంది. అలాగే ద మూడ్ ఆఫ్ ది అడ్వకేట్ జనరల్, అలాగే సొలిసిటర్ జనరల్, ద మూడ్ ఆఫ్ ది సీనియర్ లాయర్స్, ప్రభుత్వం తరఫున వాదించేవాళ్ళు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదించేవాళ్ళు, చాలా రెస్పెక్టబుల్ టోన్స్ తో మాట్లాడిన వాళ్ళు చాలా దృఢంగా వ్యవహరిస్తున్నారు, దృఢంగా కఠిన వైఖరి తీసుకోవాలని చూస్తున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ రైట్ ఇన్ ది రైట్ స్పిరిట్ లో జరగట్లేదు అన్న అనుమానాలు చూసిన వారికి కలుగుతాయి. అంటే ఇది నా పెర్సెప్షన్, మేబీ ఐఎమ్ రాంగ్ ఆర్ రైట్, ఐ డోంట్ నో, బట్ స్టిల్ మై పెర్సెప్షన్ ఈజ్ దట్ దేర్ ఈజ్ సమ్ అనీజీనెస్ ఇన్ ది కోర్ట్. దానికి రిఫ్లెక్షన్ గా ఇది కనిపిస్తా ఉందండి. ఇప్పుడు 600 మంది న్యాయవాదులు లేఖ రాయటం అనేది మనం చెప్పుకోవచ్చు. ఎలక్ట్రల్ బాండ్ల వివాదంలో సుప్రీంకోర్టు 5 న్యాయమూర్తుల్లో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రభుత్వానికి రుచించని విషయం తెలిసిందే. అంటే ఎలక్ట్రల్ బాండ్ల నిషేధించాలని కోరిన న్యాయవాదులను విమర్శిస్తూ ఈ 600 మంది న్యాయవాదులు లేఖ రాశారా అనే అనుమానం కూడా వస్తుంది. అలాగే ప్రభుత్వం చాలా ఇరకాటంలో ఉన్నప్పుడు రిటైర్డ్ బ్యూరోక్రాట్స్, లేకపోతే రిటైర్డ్ అంబాసిడర్స్, రిటైర్డ్ వారు అంటే సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ అందరూ లేఖలు రాయటం అనేది నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక చాలా ఎక్కువైంది. అనేక సందర్భాలలో ఈ లేఖలు ఇలా రాశారు. అంటే పబ్లిక్ ఒపీనియన్ ని తమ వైపు మళ్లించుకోవటానికి, మోడీకి వ్యతిరేకంగా వెళ్లకుండా చూసుకోవటానికి అది జరుగుతున్నదా అన్న విమర్శలు కూడా ఉన్నాయి. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కోర్టులో సరైన పారదర్శకమైన న్యాయం సకాలంలో లభిస్తుందన్న ఆశాభావాన్ని అమెరికా దౌత్యాధికారి వ్యక్తం చేసిన సమయంలోనే న్యాయవాదులు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయటం గమనించాల్సిన అంశం. ఏదైనా న్యాయ వ్యవస్థలోనూ ప్రభుత్వంలోనూ రకరకాల మార్పులు జరుగుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్నది. ఈ సమయంలో ప్రభుత్వాన్ని బ్యాడ్ లైట్ లో చూపించడానికి కొన్ని వర్గాలు తప్పకుండా ప్రయత్నించవచ్చు. ప్రభుత్వం కూడా తన టెరైన్ ని కాపాడుకోవడానికి కూడా గట్టి ప్రయత్నం చేస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు.